సార్ సిఐ గారిని కలవాలి. ఖాళీగానే ఉండారో వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. నువ్వు జాచి మాట్లాడితే నీ థియేటర్లో దేవుడు బొమ్మలు వేస్తాను అని చెప్పి ముయిస్తాను కొడక. సార్ మళ్ళా చేసి చల్లిపెట్టు. ఆ కళ్ళల్లో ధైర్యం చూస్తా అంటే ఈ టీచింగ్ కేసు కాదు, మనోభావాలు దెబ్బతి నీకు ఇది సిటీ కాదు. ఏమైనది మేడం? ఎవరైనా పరిస్థితి పోయినారా? అదేం లేదు సార్. అక్కడ ఒక కొండ ఉంది కదా, అక్కడ ఎవరుండేవాళ్ళు? సంవత్సరం క్రితం అక్కడ ఏం జరిగింది? నేను చెప్తే రాసుకునే అంత చిన్న మ్యాటర్ కాదది. జరిగిన దానికి అండి పొగడలేను, అట్లా అని మర్చిపోలేను. ఆడు మనిషి కాదు, ప్రకృతి విపత్తు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను నుంచి వెళ్ళిపో. సార్ థ్యాంక్ యూ. నిన్ను చూస్తా అంటే దీన్ని తెడిచిపెట్టేదల్లా లేవే. అవతల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మే. ఎమ్మెల్యేనే ఎంపీకలేకపోయినాడు. ఎమ్మెల్యే సూన్ నీకు హీరోయిన్ లా ఉండవు. నా మాట ఇంటికి పో. Hello guys, enjoy Kumi Fad. In background you sing Talakuna police stations. Here are all police favorite Yalagu teas. Yalapetalo ippudu sings. Poi కింద గట్టి మంటెట్టి మిల్క్ లో టీ పొడి యాలగుడ్లేసి గరిటెట్టి స్టేపింగ్స్ అన్నా, ఎమ్మెల్యే హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ టాక్సీ వస్తుందా? ఫేమస్ లూనా సురేష్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ టు లూనా సురేష్. టాటాస్. వాడు పనిలో ఉన్నాడు, ఆయన ఫామ్ లో ఉన్నాడు. యు వాంట్ టాక్సెస్? హియర్ ఇస్ టాక్సెస్. ఇది టాక్సీయా? హియర్ ఇస్ టాక్సీస్. చీప్ రేట్స్. యు జర్నలిస్ట్ ఫ్రమ్ ఢిల్లీ. ఓ ఢిల్లీ లేడీస్. వాటర్ ట్యాంకర్ ఉందిగా, నీళ్ళు రావట్లేదా? ఎలా వర్షాలు పడితే వస్తాయి. ఎలా ఏందిరా లోనా? అనే ఢిల్లీ లేడీస్ ఎమ్మెల్యేస్ ఇంటర్వ్యూస్ కి వచ్చిండది. నిజంగానే ఢిల్లీయా? స్లోగా కిందకి మెల్లిగా పైకి. ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎలా కదపండి. ఓ వెరీ నైస్, గుడ్ ప్రోగ్రెస్. ట్రీట్మెంట్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. అయిపోయింది సార్, మీ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా తల మీద భారం అంతా ఏళ్ళగుండా పోతా ఉండదు డాక్టర్. ఎవరు? గెలిచాం కదా సార్, జర్నలిస్టు. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచా? కుసు బయట. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విక్టరీ సార్. ఇటు చూసిన ఈ ఊరు చాలా అందంగా ఉంది. ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది. ఏందమ్మదే? ఆ కొండ అడగడమేనా? అడ్డతో గెలిచిన కొండ అది ఏది పెడితే తీసుకెళ్ళిపోండి. అర్జెంట్ స్టార్ట్ చేయరా. డైరెక్ట్ తిరుపతి బస్ ఎక్కించే ఆడి చేపలేడు పట్టుకుని వెళ్ళిపోతుంది. నీకు ఇంటర్లు కుదరవు. బయలుదేరు. చేతులు చూడు ఎలా అడుగుతున్నాయో. బండి స్టార్ట్ చేయరా. బయలుదేరు. నువ్వు బయలుదేరు. నేను లోనకి తీసుకెళ్ళడమే చాలా ఎక్కువ. బయలుదేరు. నువ్వు అనుకున్నట్టు ఎంతో. నేను ఎక్కడికి వెళ్లేది లేదు. ఈ స్కామ్లన్నీ బయట పెట్టబోతున్నా. ఏ స్కాము? నీ చేతికున్న ఆ కోడ్ బ్యాంక్ లాకర్. ఏంటి స్పెషల్ అది? నా బర్త్ చూడు, అది ఖచ్చితంగా లాకర్ కోడే. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. హే, అక్కడ సిఎఫ్ఓ నా ఫ్రెండే.
ఒక కాల్ తో నువ్వు దాచిన బినామీ ఆస్తులన్నీ బయటపడతాయి. నీ ఎమ్మెల్యే నిన్ను చంపేస్తాడు. అర్థమైంది. ఇక్కడేంటి? ఇది బజార్లో చెప్పే మ్యాటరా? బర్రెలన్నా ఏం కాదు. తెల్లవారుజాము తూర్పు కొండ టైటిల్ విను. కొండ మీద 10 ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్. దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ. అక్కడే 2 గిరిజన తెగలకు పని కల్పించిన ఓ పెద్ద మనిషి. అక్కడ స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు, నాణ్యమైన పట్టు. అతన్ని దేవుళ్లా చూసుకునే గిరిజన తెగలు. ఆపి అతని గురించి చెప్పు. పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు. చీమనా? ఇంట్రొడక్షన్ చెప్తా విను. రేయ్, మీరు పట్టుకున్న తీరిక తగలదు. గాలి వేగాన్ని గమనించి గురి పెట్టి బాణం వదలాలి. అభివృద్ధికి మారుపేరు మన మదనపల్లి ముద్దు బిడ్డను ఎన్నుకునే మరో మహత్తర అవకాశం ప్రియతమ నాయకుడైన చిల్లర సోమేశ్వర రెడ్డి గారి మైకుట్లకే మన ఓటు. వేసేయమంటావా? ఇప్పుడు చూడన్నా, సౌండ్ పెరుగుతాది, నీటి లోపలికి పాంప్లెట్ ఎగురుతాది. గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది. గాలి స్థిరం, కోణం ఉత్తరం, గమ్యం ఖాయం. ఆయుధం పట్టిన చేయికి కారణం కనిపించాలి. అప్పుడు గురి అదే కుదురుతుంది. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి. పిర్ర కొట్టినాడు. యో, బాణం గుచ్చిండేది ఈయన పిర్రకు కాదు, నా ఈగోకి. పరిషత్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా. కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడ. గుడ్డలు నేస కొట్టమో. చేనేతంటే చేతి స్పర్శ, మనసు ముద్ర, రైతు ఆత్మహత్యన వస్త్రం. ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్. అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే. నీకిది అర్థం కాదు. ఇంకోసారి ఎన్నికలు వస్తాయి, కానీ నువ్వు ఇటు రాకూడదు. పో. యో సాదేవా, 300 ఓట్లు నీ వెనకాలనే ఉండాయనే గమ్మునుండా, లేకపోతే పీనుగోళ్ళు లేసుంటాయి. జయ, ఇది బాగుంది. గుర్తు పెట్టుకొని జోక్ అడిగినప్పుడు చెప్పు. పో. ఇంట్రెస్టింగ్. నీకు అర్థమైనదా? పాంప్లెట్ అయితేనే వార్నింగ్, అదే మనిషి అయితే అమ్మో. అవునా? ఎవరెళ్ళారు లోపలికి? ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది. నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవర్రా. పెరిగింది రేట్లు కాదురా పెంచిలా, స్వార్థం.
తునియావ. మనుషులకి కనికరమే లేకపోయా అని నన్ను సొమ్ములు నుంచి వస్తాయిరా. సార్ ఆ, మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రోమాని వచ్చారు సార్. ఎవడురా? ఇతను సార్. ఊర్ని ఈడంబాని రేంజ్ కదరా. ఆ, మన కాడికి ఎందుకు కూర్చున్నాడో. అదేదో మీతోనే చెప్తాడంట. రావాల్సి వచ్చింది సోమేశ్వరెడ్డి. దీన్ని బాక్సైట్ అంటారు. అరుదుగా దొరికే ఖనిజం ఇది. మీ నియోజకవర్గంలోని కొండ, దానిపైన ఒక ఫామ్ హౌస్, కింద 2 తెగలు ఉన్నాయి. ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం. మా రీసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్సైట్ ఉంది. వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే మీకు 300 కోట్లు ఇస్తా. $10 కోట్లు టోకన్ అమౌంట్. మ్యాప్స్ కి రీసెర్చ్ కి అందని విషయం ఒకటి ఉంది సార్. అక్కడ ఒకడు ఉంటాడు. ఆ 2 తెగలు అతని మాట వింటాయి, కానీ అతను మన మాట వినడు సార్. సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను. 300 హత్యల కన్నా 300 కోట్లు నీకు ఇవ్వడం బెటర్ డీల్ అనిపించింది. కాదు సార్, మీకు అర్థం కావట్లేదు. నార్మల్. లక్ష్మీదేవి వస్తాంటే తెగలు తెగులని నేను ఖాళీ చేయిస్తా. అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేశాడు. అంతే, అక్కడ మొదలైంది అసలు పెంట. ఓకే, ఐ గాట్ మై ఆన్సర్స్. ఇదంతా బాక్సైట్ గురించి. హలో అమ్మాయి, ఇగో అమ్మాయి. నీకు నీ టాక్సీకి థ్యాంక్స్. నో మెన్షన్స్. సబ్స్క్రైబ్ టు లూడస్ రేస్ ఢిల్లీ లేడీస్. ష్యూర్. ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు, ఎవరిని ఎంక్వైరీ చేస్తా ఉండవు. స్లాంగ్ సెట్ అవ్వలేదు. ఇది నీ ఢిల్లీ కాదు. పోదామా? టెన్షన్ పడుకు. నేను గవర్నమెంట్, పబ్లిక్ ఫ్రెండ్. నీ క్లాస్ పీకడానికి పంపారు. పోదా. కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనె పాకం. Last entry July 17, 1997. Ranger signing in. సి ఐడియా? వెబ్ సిరీస్లు బాగా చూస్తాం అనుకుంటా. ఇంటర్నేషనల్ కూడా చూడాలి కదా. రా. ఎస్, వి ఎగ్జిస్ట్. మదనపల్లిలో సేఫ్ హౌస్ ఏంటి? కాకినాడ మిలిటరీ హోటల్ వెనకాల ఒక స్లీపర్ సెల్ ని, సిరిసిల్ల పెద్ద బంక్ దగ్గర క్రిమినల్ ని పట్టుకున్నాం. ఇలాంటి సేఫ్ హౌస్లు వాడే. ఇప్పుడు నన్ను పట్టేసుకున్నారు. బాక్సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ల పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని. బాక్సైట్ గురించి అయితే అది నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు. నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈస్ బిగ్గర్ దెన్ బాక్సైట్. అక్కడ ఎవరుండేవారో తెలుసా? వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ అసాసిన్, ఈగల్. ఈగల్? మ్యామ్, ఈ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది. కూలెంట్ అంట. కోడింగ్ చదివే అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. మ్యామ్, యూరోప్ లో పర్మనెంట్ అండర్ కవర్ గా మీరే అపాయింట్ చేశారు. అండ్ యాజ్ ఆస్క్డ్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫియా అవుట్ దర్. ఇప్పుడు సడన్ గా ఇండియా పిలిపించారు. ఎనీ రీజన్స్ మ్యామ్? ఎనీ రెడ్ ఫ్లాగ్స్? ఐ ఎక్స్పోజ్డ్? Sit down. Sit. There was an incident at the Goa port. రోజు ఏదో ఒకటి వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా. ఈసారి ఒక కంటైనర్ వదిలేశారు.
అది అక్కడి నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడౌన్కి వెళ్ళింది. అక్కడ ఒక ఆర్మ్స్ డీలర్ హత్య జరిగింది. మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో 100 కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దాట్, 3 వీక్స్ ముందు ఛత్తీస్గఢ్ లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్ కి ఇస్తున్న అక్రమ ఆయుధాలని కూడా ఎవరో క్యాప్చర్ చేశారు. గుస్తావో బ్లాక్ ఆరో, స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్. అక్కడున్న విండ్ స్పీడ్ కి 800 మీటర్స్ రేడియస్ లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కడే. పేరు నేను జాయిన్ అయిన కొత్తలో విన్నాను, బట్ ఐ థింక్ హీస్ బీన్ ఇన్యాక్టివ్ ఫర్ ద లాస్ట్ 10 years. అదే 10 సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు. ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చినా జిల్లా మొత్తం పంచేంత. హీఈస్ ఎ రూత్లెస్ అసాసిన్. బట్ వాట్ ఈస్ హీ బిల్డింగ్ నౌ? మ్యామ్, బట్ ఈ కేసులో నేనెలా? యూరోప్ లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా, అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో. అర్థమైంది మ్యామ్. లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన టిప్ వల్ల £1 million ప్రాఫిట్ వచ్చింది. 1 favor, ఏం కావాలో చెప్పు. స్క్వేర్ లో ఈగల్ గురించి అడుగుతావా? నీ స్టూపిడిటీ వల్ల అందరం పోయేవాడు. వెలుతురు వెళ్లే ప్రతి చోటుకి వాడి బుల్లెట్ వెళ్తుంది. అడవిలో చెట్లు ఎలా అయితే వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా ఉంటుంది వాడి నెట్వర్క్. వాడి అడవి, ఇదంతా వాడి అడవి. అయితే ఏంటి ఇప్పుడు వేటాడిస్తాడా? 15 years back, ఓ పవర్ఫుల్ డ్రగ్ లార్డ్. వాడి చుట్టూ 4 layers సెక్యూరిటీ. ఇల్లంతా బుల్లెట్ ప్రూఫ్. ఎప్పటికైనా సరే కాఫిన్ రెడీ అవ్వాల్సిందే. హీస్ అవుట్ ఆఫ్ యువర్ రేంజ్. మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ బాబ్ పాస్కల్ యూరోప్ వచ్చిపోయింది నా చేతిలోనే. అడి బాబు పెడ్రో పాస్కల్, వాడి గురించి మాట్లాడుకుందామా? వాడు పెద్ద గ్యాంగ్ వేసుకుని అడవి పక్కనున్న గ్యాస్ స్టేషన్ దగ్గర. Bring me his eyes. I'll give 10 million for each one. Go in there. Find him. గాలిలో వేగం, టెంపరేచర్ లో తేడా వాడి టెప్పస్ కట్టేస్తాడు. ఎలా అప్రోచ్ అయ్యేవారు అతన్ని? నో ఫోన్స్, నో మీటింగ్స్. వాడెవడిని కలవడు. వాడిని కలవాలంటే పెయింటర్ కావాలని న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వాలి. అందులో ఉండేవి లొకేషన్ కోఆర్డినేట్స్. వాడి దగ్గర ఉండే మిలిటరీ ఎంబెడెడ్ ఫోన్ నుండి కాల్ చేసి వస్తాడు. అది కూడా వాడికి 3 ఉంటాయి. ఆ సంవత్సరం వాంటెడ్ పెయింటర్స్ అన్న న్యూస్ పేపర్స్ అన్ని తీయించాం. మ్యామ్, అతనికి పేపర్లో యాడ్స్ ద్వారా కమ్యూనికేషన్ చేరుతుంది. అతని టీం ఆయుధాల చేతులు మారే ప్లేస్ లో పెయింటర్ కావాలని యాడ్ ఇస్తారు. మ్యామ్, అక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుందా? దట్ ఈస్ నాట్ ఎ ఫోన్ నెంబర్. ఇవి ఆ ఏరియా కోఆర్డినేట్స్. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, లొకేషన్. ఆ ప్లేస్ కి అతని మనుషులు గన్స్ తీసుకోవడానికి వస్తారు. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే ఈగలుండే ప్లేస్ దొరుకుతుంది. నెక్స్ట్ పెయింటర్ యాడ్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేసాం. మా వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. సార్, పెయింటర్ యాడ్ కూట్ పేపర్ లో పబ్లిష్ అయింది. అనుకున్నట్టుగానే యాడ్ లో ఉన్న లొకేషన్ లో ఆయుధాల చేతులు మారుతుంటే ఈగల్ మనిషి ఆయుధాల డీలర్ని చంపి గన్స్ ని తన ట్రక్ లోకి లోడ్ చేశాడు.
ఫాలో అవుతూ వెళ్తే అది మదనపల్లిలో ఒక ఫామ్ హౌస్ తీసుకెళ్ళింది. అంటే ఈగల్ ఖచ్చితంగా అక్కడే ఉండుండాలి. అంటే ఈగల్ సహదేవ్ ఒక్కరేనా? ఇక ఈగల్ సహదేవ్ ఒక్కళ్ళ కాదన్న క్వశ్చన్ రిలవెంట్. ఎందుకంటే ఈగల్ ఇస్ డెడ్ నౌ. నువ్వు బాక్సైట్లని స్కామ్లని ఇష్టం వచ్చినట్టు రాయకూడదని చెప్తున్నా. You Gansula sister, here is అడిగిన మిల్క్స్ కర్డ్స్. ముందవి ఫ్రిడ్జ్ లో పెట్టేసి అమ్మదయ్య బార్ ఎక్కడుందో చెప్పు. బార్సా అన్నా నేను తీసుకెళ్తా. చిల్లీ చికెన్. ఏడకు కూడా వచ్చేసినావా? సుఖంగా ఎవరు కూడా పాడు చేసుకోవడానికి లేదా? నాకు తెలిసిన గాడికి చెప్పా, ఇంకా పై నోరెప్పా. నిన్న నన్ను రా పోలీసులు తీసుకెళ్లారు తెలుసా? చెప్పేసి ఉండవా? నా దగ్గరున్న నీ వాయిస్ రికార్డింగ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే నీ కండిషన్ ఏంది? నువ్వేమో చెప్పనంటున్నావు. ఆపుతావా నీ యాక్టింగ్? చెప్తా. ఇక్కడ కాదు, చాలా మంచి ప్లేస్. ఇక చెప్తావా? టెక్నాలజీ వచ్చాక మనుషుల్ని నమ్మేదేలే. మదర్ ప్రామిస్ చేస్తే చెప్తా. ఇక్కడ పార్టీ గుర్తొస్తుంది సార్, అక్కడేమో పోలింగ్ డేట్ సార్. ఇదిగో ఏపీ మైకు సరే, ఆ ఉంగరాలేవి చేతికి యాడ్ చేద్దాం సార్. వాడు రైతు కాదు, మనది డీల్ కాదు. నేను చెప్పేది విను. బ్యాక్గ్రౌండ్ లో చిల్లర పడుతుండాలా ఏమి? అలాగే. ఇప్పుడు చెప్పేది నీకు అర్థం కాకపోతే జరగబోయేది ప్రమాదం. పత్తి పండించే రైతును నేను. నా పేరు సహదేవ వర్మ. పంట పక్కన పెట్టి 10 నిమిషాలు దృష్టి పెడితే నీ పునాదులు కదిలాయి. నేను పేపర్ చూసి లాభ నష్టాలు చెప్పగలను. నువ్వు రైతు కాదు. ఎవరు నువ్వు? విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను. విధ్వంసం నేను. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను. నేను బాక్సైట్ వదిలేస్తాను. వాడి ట్రాన్సాక్షన్స్ టర్కీ, జర్మనీ, జపాన్ వెళ్తున్నాయి. హీస్ నాట్ ఆర్డినరీ. ఆ బాక్సైట్ జోలికి వెళ్ళొద్దు. అలాగే సార్. 3000 కొట్టించు. డబ్బులు ఇస్తే మీరు నువ్వు ఇచ్చే డబ్బులు తర్వాత మామ పెంచిలా ఆ మామ ఆడు పో అన్నాడు లేదు, ఇడు పోసేసుకున్నాడు రా. రాయ్, ఆడు తప్పుకున్నాడు కాబట్టి 300 కోట్లు కాదు 3000 కోట్లు మనయ్యే. సార్ వద్దు సార్, అది రిమోట్ గేట్ సార్. అతను మనకు ఓపెన్ చేయడు సార్. రేయ్ పిఏ, చెప్పింది చెప్పి రీలీ మాకు. హైకమాండ్ నేను వస్తే డోర్ తెస్తుంది. ఈడిదీడా ఆ 7 కొండలోడు స్విచ్ నొక్కకుండా గేట్ ఓపెన్ అవదు. నా మొహం చూస్తా ఉండారిందే. కూతేయండి. ఎమ్మెల్యే వచ్చున్నాడు, గేటు తెరవండి రా. సరే ఎవరు రారంట్రా? ఏమనుకుంటున్నారా? పొందూరు కద్దరు దుబాయ్ సెంటు కొట్టిన 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నన్ను లోనికి రానికుండా ఒంటి మీద సొక్కాలీనుడి లోనికి రానిస్తా ఉన్నాడు. అస్సలు ఏమనుకుంటున్నాడు రా నన్ను? ఏమనుకుంటున్నాడు అని కూర్చుంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. తొందరగా వెళ్ళా పదండి సార్. కద్దరు అత్తరంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. రండి తొందరగా. తొందరగా సార్.
దానికన్నా పెద్ద స్టూలో. సహదేవా, నీ పేరు నా కాంపౌండ్ లోకి వచ్చి ఉండదు. నా నియోజకవర్గం మడిచివి కాబట్టి మాట్లాడడానికి నేనే నీ కాంపౌండ్ దాకా వచ్చిన. మా ఇంటి ఏంటంటే ఈ కొండని కొట్టాలా. ఊరికనే కాదులేబ్బా, ఎకరానికి 60 లక్షలు కూడా ఉండదు. కోటిస్తా, తాండవాళ్ళకి డిష్ టీవీ ఇస్తా. అదేంది అదే ఓటీటీ అండి. అదే ఓటీపీ కూడా ఇస్తా. అమెజాన్, ఆహా ఈహా అన్ని చూసుకోవచ్చు. చాలా జీవితం చూసి ఉండవు కదా, నీకేరి చెప్పాలా? సోమేశ్వర రెడ్డి, భూమి ఉంటే మందికి అన్నం, అమ్ముకుంటే అజీర్ణం. బాక్సైడ్ నీ కరగదు, వదిలే. తెలుసుండదా? అన్నీ తెలుసు, అందుకే చెప్తున్నా. కొండలో లావాని కిందకి పిలవకో. ఊరు ఉండదు, నీ ఉనికి ఉండదు. సహదేవా, నేను పైకి పెద్ద పరికినే గాని వెనక తిన్నింగిలాన్ని. ఆలోచించుకో. ఆ తర్వాత జరిగిందంతా సౌండ్ వస్తే ఆగిపోతాం. పోనీ శ్మశానంకి వెళ్దామా? అక్కడైతే ఎవరు ఉండరు. నువ్వు అడిగిన దానికల్లా చెప్పుకోవడం పోతే చివరికి పోయేది ఆడికే. నేను చెప్పా. వికాసం చెప్పేసినవులే, మొత్తం చెప్పేసినవులే. ఎవర్రా చెప్పేసింది? ఎమ్మెల్యే కాడికి పొమ్మని చెప్పింది నువ్వు కాదు, నన్ను చెప్పేసినావు అంటూ. ఇప్పుడు రుమాని గడి దగ్గరికి పోతా అంటారు. రుమాని గడిగా అంటే అక్కడికి వెళ్ళిన నక్సల్ పద్మక్క గవర్నమెంట్ టీచర్ ఏందని చెప్పేసి మాట్లాడుకో. నేనే చెప్పను. ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఎడకాడికి వచ్చింది. పద్మక్క దాళం అంటే ఇప్పుడు ఊరుకుంటదా? వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది. వినేసిందే? చెప్పేసినావుగా. హే, పద్మ టీచర్ ఎక్కడ? ఆ రూమ్ లో ఉన్నారు మేడం. అక్కడ. థ్యాంక్ యూ. ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను. ఎవరు నువ్వు? భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు, కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి. అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది. మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తా. కాలే నిప్పు కూడా కార్చి చావాలంటే గాలి సాయం కావాలి. సిద్ధాంతం బ్రతకాలన్నా, ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి. ఇప్పటికే 3 సార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపి ఎవడు దోచుకుపోయాడు. ఉన్న నిధులు కూడా అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. పద్మ, నువ్వు గజియాబాద్ వెళ్లి అల్తాఫ్ని కలవాలి. కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు. ఇప్పటికి 12 కన్సైన్మెంట్లు, అంటే దాదాపు 10,000 ఆయుధాలు దోచేశాడు. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేనొచ్చాను. మీ యుద్ధం వేరే, మా యుద్ధం వేరే. ఇద్దరి శత్రువు ఒక్కడే. ఈసారి వచ్చే కన్సైన్మెంట్ లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయి
వాడెక్కడున్నానో పట్టుకోవాలి. అలా ఆ ట్రాకర్ కి సంబంధించిన జీపీఎస్ ని ఆయుధాల ట్రక్ లో పెట్టి ఈగిల్ ని ట్రాప్ చేయాలనుకున్నారు. ఎప్పట్లాగే ఈగిల్ మంచి డీలర్స్ ని చంపి ఆ ఆయుధాన్ని తీసుకున్నాడు. ఆ జీపీఎస్ ట్రాకర్ ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత ఎలాగైనా ఆ ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను. ఇది దళారీ ఇచ్చే ధర కన్నా చాలా ఎక్కువయ్యా. ఆ సాగు మీరు అరుదు రెండూ బతకాలి. ఆఖరి పంట కదా, చండీ జాతర చేయించండి. అలాగే అయ్యా. అయ్యా పద్మాని చెప్తుంటానే, ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది. తమరే ఏదో పని చూపించాలయ్యా. ఆ చేతికున్న ఘాట్లు కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే. జాతర వస్తుంది కదా, మందికి పని పడుతుంది. పెట్టు. అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది. కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు. అందరూ సమానమని రాసినోడు 10 మందిని మారిస్తే, అందరినీ సమానంగా చూసినోడు 1000 మందిని మారుస్తాడు. అలాంటి మనిషిని చూశాను అక్కడ. ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు. ఆగండి. మీరేమో ఆయుధాలంటున్నారు, ఒకరేమో బాక్సైట్ అంటున్నారు, ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు. ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? చెప్పాను కదా, గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని. అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు. అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది. హాలీలు కాదు సిస్టర్. కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచలాయిస్తే స్ట్రైట్ గా ఎంకన్నా అడిగింగ్, కాదంటే పెంచలని ఆస్కింగ్. నీ తాత అడుగుపోయిండ మచ్చా, కొట్టుకుపోయిండాడు మచ్చా. చిన్న సీక్రెట్, కొండ మీద సామి ఎప్పుడని చూసుండా. ఆ సామ్ మన ఫ్రెండే మచ్చా, మనతో పబ్జి ఆడేవాడు. ఒకసారి కూడా గెలిచిందేలే. బీటింగ్ హిమ్ టు పబ్జి ఇంపాసిబుల్. మచ్చా ఒక ఆదివారం తప్పికేసి ఓ టెంకాయ చెట్టు దగ్గర ఆగుండా. పెద్ద సౌండ్. పక్కన చూస్తే టెంకాయ. ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తా ఉంటా మచ్చా. దిష్టి బొమ్మ తల ఎగురిపోయి ఉండదు మచ్చా. అక్కడి నుంచి ప్రతి ఆదివారం బొమ్మ చూడడం, అది పగలడం, బొమ్మ చూడడం, అది పగలడం. అప్పటి నుండి అదే నాకు పబ్జి. ఏంద్ర మచ్చా నువ్వు చెప్తుండది? నిజం మచ్చా. ఇంకో సాము ఉండా? ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు. కథ అంటే పైకి కనిపించే సంఘటనలు కాదు, లోతున ఉండే కారణాలు. కారణాలు కనుక్కునే వస్తా. నువ్వు కారణాలు చెప్పలేవు గాని ఆ కాళ్ళకేం జరిగిందో చెప్పు. మే నేను చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉన్నది. నాకు ధైర్యంగా ఉంటది గాని నువ్వు ఆ నార్త్ ఈస్ట్ లో కూర్చో. ఏ లూనా, నువ్వు బరువు ఎక్కువ ఉండవు, నువ్వు ఆ సౌత్ ఈస్ట్ లో కూర్చోపో. అసలు ఏం మాట్లాడుతున్నారు? వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండాం. నువ్వు నన్నేం అడిగే పనిలే, నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా. ఆ పొద్దు నేను తెలుసుకుని ఉండేది వాస్తు, చూసిండేది ఇంగ్లీష్ సినిమా. జాతరలో ఆ నేసే పని పెట్టుకుని ఈ వేలూరు ముఠా కాడికి యా పనికి వచ్చినా మామా? ఆ జాతరలో ఏటేసేది ఈ ముఠానే. ఎత్తుక్కుంటూ వచ్చేంత తోపులా 4 జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసుడే లేడు. దా. కదిరా
కడిగే పనిలే రక్తం మనకు కలిసొచ్చిన రంగు అయ్యో ఏందయ్యో వైలెన్స్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉండాది సంపుండాది సిఐనే అబ్బా శబాస్ శబాస్ యాస్ దిశ ఎట్నే ఉండాలమంటారు ఎట్నే ఉండాలి రాత్రి జాతరే ఆ రైతుకు ఆఖరి జాతర స్వామి వాట్ ఈస్ ద స్టేటస్ మిస్టర్ అచ్యుతన్? ఏజెంట్ లొకేషన్ పంపించాడా? వెయిటింగ్ మ్యామ్. ఏజెంట్ ఆ ట్రక్ ని ఫాలో అవుతూ వెళ్తున్నారు మ్యామ్. ఆడిని లేపు ఎంకన్నా ఎమ్మెల్యే గారు రే అంకన్నా పూజ ఉండదే మంచి టీ పెట్టు ఈ ఆట మొదలవుతుండది పిఏ మ్యామ్ మేము ఫాలో అవుతూ వచ్చిన ట్రక్ ఓ ఫామ్ హౌస్ లోకి వెళ్ళింది. Interception accomplished. ట్రక్ వెనకే నక్కలు వచ్చినట్టున్నాయి. ఎన్నున్నాయి? ఏటకి 25, ఎర్రకొకటి. Pull. Southwest 7 o'clock in head, Harford. Shoot. Northeast 2 o'clock. Straight clean. Full. 6 o'clock south, crosshair on target. Full. పాట సౌండ్ ఏంది కాసా? పసలేదు, మసాలా కావాలి. బాన్ వోయాజ్. డేయ్ పెంచలా, పంచన్నావు రైతన్నావు, ఏందిరా ఇంగ్లీష్ సినిమా? యో ఏందే ఇది? మూడు దారం చెండి అనుకుంటువే చుట్టూ పంపిస్తుంది. ఆయన ఈ తొండయా కత్తికి గనికి ఏడ మ్యాచింగో? జై గంట కప్పలాగా అమ్మని చూస్తారండి. ఆయుధాలు వచ్చుండాయి, ఎత్తుకొని కాల్చి పారేయండి. ఎత్తుకోండి, అయిపోయినావు. అది టబాకుల సౌండ్ కాదు, తుపాకుల సౌండ్. మనం కత్తులే కదా ఇచ్చి పంపుండదు కాసా. ఏమోలే, ప్రీతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేమో.
ఈ బండిలో ఉన్న ఒక్క ఆయుధాన్ని కూడా నష్టం జరగకూడదు. అన్నీ గోడానికి పోవాలి. ఈడ లెక్క నేను చక్కబెట్టొస్తా. నన్ను ఇలా కట్టేస్తే ఇక్కడితో ఆగిపోతుందని కూడా మీ మూర్ఖత్వం. మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పేది చాలా చిన్నది పద్మ. గేటు లోపలికొచ్చిన ప్రతిదీ నాదే. అది ఆయుధమైనా ఆయువైనా. ఇడిసేస్తే బానిసవుతా, కరుణిస్తే పారిపోతా స్వామి. కాళ్ళున్నాయనే ధైర్యంతోనే కదా లోపలికొచ్చావు. పది సామాన్లు, 25 శవాలు, ఒక ఈగో. అవి తీసుకొచ్చిన వ్యాను 2 నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి. ఈ సెటప్ చూస్తుంటే మాకు 2 స్నైపర్లు కావాలనిపిస్తుంది మ్యామ్. 2 స్నైపర్స్ సరిపోరు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఈగల్. I have already sent the whole force landing at the Renigunda Air Base. థ్యాంక్ యూ మ్యామ్. Now you listen to me. Entire National Combat Force ni venakundi. Burn him down. సార్ రక్తం సార్. చూడుపో చూడుపో. అందరూ బొట్లు పెట్టుకుని వచ్చుండారు ఇవిరా. బొట్టు కావాలి, ఊచకోత చంపి పుడిచినాడు. ఈడుంటే నిన్ను నన్ను చంపుతాడు. పద పద పద, రెడీ రెడీ. కారు తిప్పురా, తీరా. పండిది నీ అమ్మ పండిదిరా. ఏమిరా ఊరికి రాజైన అడవిలోకి వచ్చిన తర్వాత ఆహారమే. రాబోయే 24 గంటలు ఇక్కడే ఉంటున్నావు. నీ కళ్ళు చూడని వెలుతురు, నీ చెవులు వినని శబ్దం, నీ గుండె కొట్టుకోని వేగం చూస్తాను. కాదని కదిలితే కాణిపాకం సామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను. డేంజర్ బోర్డు బయట ఉందంటే అర్థం లోపల డేంజర్ ఉందని. తెలిసి కూడా దాన్ని దాటాలనుకుంటే నువ్వు చూడబోయేది వ్యక్తిని కాదు, విస్ఫోటనాన్ని. తలకొన సహదేవ్ వర్మ అని చెప్తే మీ పిఏ ఒక్క సెకండ్ లో కనెక్ట్ చేశాడు. అస్టానిషింగ్. నీ లాకర్ రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు. దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే దానికన్నా ఇంపార్టెంట్ టిప్ నాకు కావాలి. కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి. అదర్థం కాకపోతే దాడి చేస్తాయి. అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు.
10 ఏళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు. అతను సహదేవ్ను ఆపగలిగే కథం కాళీ ప్రతాప్. ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ని నీ జైలు నుంచి విడిపిస్తుంది. నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను. ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను. నో, ఐఎమ్ గోయింగ్ టు కిల్ హిమ్. నిమిషాన్ని డాలర్స్ లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి? మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెళ్తుర్ని ఆపలేం. అంటే అతని బుల్లెట్ ని ఆపలేం. నాకు చెప్పింది నేను చేస్తున్నాను. ఇది నేను చెప్పగలిగేటి. ఇకపై నీ కాల్ రాకూడదు. ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో. అరే చిన్న, స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా? దోమలు కుడుతున్నా ఆన్నే ఉన్నాడక్క. పొద్దున్నే యాప్ కొమ్మతో బ్రష్ కూడా చేస్తున్నాడక్క. ఇగో నీళ్ళు తెచ్చా. వెళ్తారా? తొప్పల్లోనే పక్కనే. వాడు 24 గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలనా? వెళ్ళిపోయి వాడి జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా. సారీ చెప్పేసి వెళ్ళిపోదాం. రెడీ, స్టడీ, కూతాయి. సహదేవ్ గారు క్షమించమన్నాడు సార్. పెద్దగా అసరా ఎమ్మెల్యే గారే సారీ చెప్తా అన్నారా? ఏర్పడిందా లేదా? సౌండ్ రాలా, సగం ఒప్పుకున్నట్టే. సౌండ్ సరిపోతే అయ్యా, ఆ పోస్టర్ ప్లేస్ లో తాను ఊహించుకోలేను. రండి కూర్చోండి. పదండి. సర్లే చిన్న, వెళ్ళు. దానికోసం పిలిచా. ఏందక్క పొమ్మంటావు? అసలు ఎవరు అంత జరిగింది దాని తర్వాత అయితే ఏం జరుగుండదు మచ్చా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడ జరుగుండదు పబ్జి అక్క. ఆడొచ్చిండేది 3 గ్రూపులు. ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్. వీళ్ళేమో టెంట్లు వేసుకుని కాసి కూర్చుంటారక్క. Are you the captain here? Yeah. ఈ టెంట్లు ఏంటి, ఈ సెటప్ ఏంటి? వీఆర్ సపోజ్ టు బి క్యామోఫ్లాజ్డ్. ఒక్కడి కోసం ఇంతమందిని పిలవడమే ఎక్స్ట్రా. 30 మంది ఉన్నాం. కాఫీ తాగేలో పని అయిపోద్ది. You're supposed to listen to us. Hello. We don't take orders from you. మ్యామ్, ఈ టీం చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఇంటి బయట సివిలియన్స్ ఉన్నారు. I'll be the first soldier. Let me go in and confirm the subject. Go ahead. Chief? Team Alpha. Hold. Roger that, sir. లోపల ఉన్నది అతనే అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను. లోపలికి వెళ్ళాక నువ్వు పోతే ఐ స్టిల్ ఫైండ్ ఎ వే. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే టాక్ టు మై మ్యాన్. ఆల్రైట్. ఇడ్లీ ఎక్కడ ఎట్నే ఉంటుంది. ఏడకపోతున్నా అది రిమోట్ గేటర్ సామె. ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు. ఎవరు నువ్వు? ఊళ్ళో ఎప్పుడు చూడలేదా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. ఏంటంటే ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. నువ్వేదన్నావు లోనకి వెళ్ళడం అవదో. ఇక్కడ కూర్చోవలసిందే. అది ఏం సార్ ఇది? రే ఎంకన్నా, అయ్యా, ప్రజాప్రతినిధులంటే మీ అయ్యగారికి సిరాకేమో. చూడినా అమ్మ, నన్ను ఒక్కడిని వదిలేసి ప్రతి ఓడిని లోనకు రాయిస్తా ఉన్నాడు. సార్, ఫైబర్ కేబుల్ ఇన్స్టలేషన్ కోసం వచ్చాను.
ఇది వెయ్యిపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్. జయ్, ఇది బాగుంది. గుర్తుపెట్టుకొని జోగా అడిగినప్పుడు చెప్పు. నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్. మేము రావాలనుకుంటేనే లోపలికి వచ్చాం, పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తాం. అది ఇక్కడ పని చేయదు ప్రమోద్. ఇంప్రెసివ్. సో నేను విన్న కథలకి చూసిన కటౌట్కి మ్యాచ్ కుదిరింది. ఇది ఇక్కడ పనిచేయపోయిన నేను గంటలో బయటికి వెళ్ళకపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది. నన్ను చంపినా జరగబోయేది మారదు. ముచ్చట పడుతున్నాడు. లైవ్ అరేంజ్ చేయి. ఓకే మ్యామ్, మీరేంజర్ ఇంకా బయటికి రాలేదు. అలా వాజ్ ఇన్సైడ్. విల్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్. మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు. వెయిట్. ఎయిర్ ఫోన్ టెక్నీషియన్. ఆహా, అయితే అక్కడ టెంట్లు వేసుకుని గన్నులు పట్టుకుంది ఎవరు? మీ టెక్నీషియన్సా? I see movement at 10 o'clock. 50 armed men. Ma'am, we have company. ఇప్పుడు 2-3 గ్రూపుల గురించి చెప్తా. ఒకళ్ళు అన్నలు, ఇంకోళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు కలిసి వచ్చిండారక్క. అల్తాఫ్, లోపల మా కామ్రేడ్ తో పాటు అమాయకులు కూడా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు కాల్పులు జరపడం కుదరదు. కాఫెర్ని పట్టుకోవడానికి చేసేది కాల్పులు కాదు, జిహాద్. ఇందులో మీ కామ్రేడ్ పోతే అది చావు కాదు, ఖుర్బానీ. No, don't move in. లోనికెళ్ళుడు ఇంకా రాలేదేమిరా? అడిగి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి? ఏమిరా? అడు చూడండి ఒకసారి. ఈ గడ్డాపోళ్ళు ఎవర్రా? మన ఓటర్లా లేరు? పాకిస్తాన్ ఓటర్లు, తీవ్రవాదులండి. ఏమిరా? వీడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? ఎలా ఉన్నావు? తీవ్రవాదుల్లో ఉన్నారు. ఈ ఆయుధాల కోసం వాళ్ళతో కలవాల్సి వచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో ఆ కంచె, ఈ కోట పడిపోతాయి. అన్నలు వచ్చారు. అయ్యో, అన్నలొచ్చారేమిరా? ఎంతమంది కావాలరా బాక్సైటు? మనం వేలూరు గ్యాంగ్ తెచ్చినట్టు ఇదంతా రొమానీ సెటప్ కాదు కదా. రాజన్న, ఎమ్మెల్యే కూడా కేడనే ఉన్నాడు. మన గురి ఆ బందిపోటు. Siren? రే గోవిందో, దుకాణం కట్టేరా. విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్, స్పీడ్ 20 knots. హెడ్. ఈ రోజు దిక్కులు లేవు, వర్షమే. ఏం జరుగుతుందిరా అంకన్నా?
అది సౌండ్ కాదు, హెచ్చరిక. బతకాలనుంటే మీరు పడుకోండి. 24 గంటలు మమ్మల్ని ఉండమన్నాడు, ఉంటాం. ఇలా పొడుకోడాలు పొర్లు దొండాలంటే దబ్బో. తల కిందికి. వికాసం నీవేమిరా? ఇక్కడ నేను సీనియర్, నాకు బతకాలని ఉంది. మీరు రండి. టెర్రస్లు గేట్ వదిలేసి ఫెన్స్ మీద నుంచి దూకారక్క. పోచంకిలోకి ఎంటర్ అవ్వకముందే టెర్రస్లు అందరూ చచ్చినారక్క. దాన్ని చూసి అర్థమైందక్క, అది పోచంకి కాదు, అది పెద్ద మిషన్ గన్ అని. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా వినండి. తలుపు గన్ను, కిటికీ గన్ను, గోడ గన్ను, దెబ్బకు టెర్రరిస్టులు నుజ్జక్క. ముందు అక్కడి నుంచి ఆ టెంట్ తీసి కబాఫ్లాజ్ అవ్వండి. అది చూసిన ప్రోటీన్ దెబ్బకు టెంట్లు లేపేశారక్క. గేట్లు వేసాం, సౌండ్ వేసాం, విన్నారా? చావు పిలుస్తుంటే కళ్ళు చెవులు పనిచెయ్యవు. ఇది బాగుంది, సాయంత్రం మాట్లాడుకుందాం. ఇట్స్ కన్ఫర్మ్డ్. ఈగల్ ఈజ్ ఇన్సైడ్. 20 casualties. నువ్వు చెప్పినట్టు చేసుంటే వాళ్ళ ప్లేస్ లో మన వాళ్ళు ఉండేవారు. వెయిట్ అంటిల్ సన్సెట్ అండ్ ప్లాన్ యువర్ టాక్టిక్స్. బట్ మ్యామ్, వీఆర్ ప్రిపేర్డ్. నువ్వు వాడి గ్రౌండ్ లో ఉన్నావు అండ్ హీ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఎ డెకేడ్ నౌ. నీటిలో మొసల్ని గెలవడానికి కావాల్సింది తెలివి, బలం కాదు. అలా ఒక చాప్టర్ పూర్తయిందక్క. టైటిల్స్ పడుతున్నప్పుడు ఏదో మర్డర్ అని ఫోన్ చేసినాడే. చంగారెడ్డి చెప్పు. ఏంది కాసం? ఎమ్మెల్యే ఏందో మర్డర్ అంటాడే. ఇప్పుడు ఎందుకులే, ఎందుకు ఇస్తాలా? సినిమా చూస్తాడు, సరదాగా రమ్మను. మరే వినిపించిందిలే, సరదాగా అంటాడాడుగా, వస్తాడా? అలా సీఏ చెంగల్రెడ్డి బయలుదేరుండాడక్క. థ్యాంక్ యూ. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికాయంట. బండితి, ఆ ఫామ్ హౌస్ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని తెలిస్తే ఈ కథ కారణం తెలుస్తుంది. ఈ దెబ్బతో అన్ని డౌట్లు క్లియర్ అయిపోతుంది సిస్టర్. నేను వెతికే కథలో మీరడిగిన లోతు కారణం ఆ అమ్మాయి. ఆమె పేరు రచన. ప్రూఫ్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఉంది. అతనికి ఆమె ఏమవుతుంది, ఆమె ఎక్కడుంది? నువ్వు చెప్పిన కథలో ఆవిడ భాగం కాదు, దారం.
మా సాగు బతకడానికి, మా బతుకు సాగడానికి కారణం ఆమె. 10 సంవత్సరాల క్రితం ఆమె జ్ఞాపకాలతో అతను వచ్చాడు. ఆమె అనుకున్నవన్నీ చేశాడు. నేను అతనికి బంటును మాత్రమే. మీకు కావలసిన జవాబులు చెప్పగలిగేది ఒక్కరే. నళిని సస్పెండెడ్ జర్నలిస్ట్. మల్లన్నతో మాట కలిపినప్పుడే మా నిఘా నీ మీద ఉంది. మహా అయితే ఎమ్మెల్యేని దాటి రుమాని దాకా వస్తావనుకున్నా. కానీ ఇంత దూరం వచ్చావంటే నీకేం కావాలో నాకు అర్థమవుతుంది. రచనకి సహదేవ్కి సంబంధం ఏంటి? రచన కోసం సహదేవ్ తలకొనకి ఎందుకొచ్చాడు? విలువ తెలియాలంటే వెలుగులోకి రావాలి. మీకు తెలిసిన కథలో విలువ ఉందని నమ్మితే చెప్పండి. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు. అలాంటి వాళ్ళ జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఐ ఆన్ టార్గెట్. ఆ రోజు మేము తీసుకున్న కాంట్రాక్ట్ లో కాళీ ప్రతాప్ అనే పోలీస్ ఆఫీసర్ ని చంపాలి. విండ్ డైరెక్షన్ 36.0 degrees. హోల్డ్ ద షాట్. టార్గెట్ ఈస్ మూవింగ్. హోల్డ్ ద షాట్. చావులు మాత్రమే ఉండే అతని ప్రపంచంలోకి చీర కట్టుకుని ఒక జీవితం వచ్చింది. ఐ రిపీట్, హోల్డ్ ద షాట్. టార్గెట్ ఈస్ స్టార్టింగ్ టు మూవ్. విండ్ స్పీడ్ ఈస్ ద సేమ్. విండో ఈస్ క్లోజింగ్. ఐ రిపీట్, టేక్ ద షాట్. విండో ఈస్ క్లోజ్డ్. బాయ్. మొదటిసారి సహదేవ్ ట్రిగ్గర్ పైన చేయి తీసి ఆమెని, కింద పడ్డ అమ్మ కాటన్ చీరల్ని, ఆమె ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయాడు. బాయ్. బాయ్. ఆ రోజు వాళ్ళిద్దరూ కలవాలని కాలం కూడా ఒక సందర్భం తీసుకొచ్చింది. Morning. Morning. Give me a phone. Money. More. Your chain. Faster. Back. Give me. No. You wanna die? Please, not this bad. తన ప్రాణం కన్నా కాటన్ చీరలకు విలువ ఇవ్వడం సహదేవుని ఆమె వైపు మరో అడుగు వేసేలా చేసింది. Make it fast. ఆ క్షణం నుంచి ఆమె ప్రతి అడుగులో తను వెనకే ఉన్నాడు.
పేరు రచన, ఊరు మదనపల్లి. ఇక్కడ డేకే సెంటర్ లో టీచర్ గా పనిచేస్తుంది. మేడం పేరెంట్స్ ఇద్దరు ఇండియాలో కాటన్ బిజినెస్ లో దివాళా తీశారు. అయినా మేడం కి కాటన్ మీద పిచ్చిపోలేదు. ఎంత పిచ్చి అంటే ఇండియన్ కాటన్ కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావాలని అక్కడ కాటన్ తీసుకొచ్చి ఇక్కడ క్యాట్ వాక్ చేపిస్తుంది. ఇది ఎలాగో ఇక్కడ ఎవరికి అర్థం కాదు. లాస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వరు. And the first prize goes to Tosha from Austria. ఓకే, లోకం తనని ఏ స్థానంలో చూసినా ఆమె తనకెప్పుడు రాణి అని ఆ బుల్లెట్ తో చెప్పాడు. ఆ ఆకాశాన్ని, ఈ ఆనందాన్ని కలిపిన రెయిన్బో ఇది. మనుషుల్ని ఆకాశం నుండి చూసే అతన్ని ఆమె మనుషుల మధ్యకి తీసుకొచ్చింది. వాళ్ళ ప్రేమ కథలో పెద్ద బ్రిడ్జ్, ఈ చిన్న పాప. హే రోమియో, చూస్తున్నా నువ్వు లైన్ వేస్తున్నావని. ఓయ్, హోంవర్క్ లేదా? పోయి రాసుకో. చెప్పు, ఆమె సింగిల్ గా చూడలేకపోతున్నా. నువ్వు సుసైడ్ ట్రై చేస్తే ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ లవ్. చెప్పు డీలా. Do you know, ఈ రోజు మమ్మీస్ని రిజెక్ట్ చేశారు. Indian sarees don't fit our fashion. We are forward thinkers. మరి చీరలు ఓణీలు అంటే ఎవరిని ఎంకరేజ్ చేస్తారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేయలేదు తెలుసా. డూ సంథింగ్. రోమియో, నువ్వు ఉన్నావని చెప్పు. వీడియో బ్లాగ్ 1. కాపాడావనుకున్నాను, కాపలా ఉన్నావని ఈ రోజే అర్థమైంది. గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే. దూరం నుండి అందంగా ఉన్న ప్రపంచం దగ్గరికెళ్తే చెదిరిపోతుందని దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయేవాడు. బ్లాగ్ 12. ఏంటి అసలు నువ్వు నన్ను కలవా? కల్లో కూడా ఫేస్ లేకుండా వస్తున్నావు తెలుసా. ప్రేమించడానికి ఈ డమ్మీ గన్ చాలు. మరి నువ్వు దీన్ని కాల్చిన ప్రతిసారి వస్తున్న సైరన్లు మెయింటైన్ చేయలేక నాకు హెడ్ వస్తుంది. ప్లీజ్ గో హెడ్ విత్ ఇట్. ఒకరికి ఒకరని తెలుపుతూ పలికిన వేదమా, వధువుకి వరునికి శుభమును తెలిపిన నాదమా, ముడిపడు అడుగులు నడుపుతూ వెలిగిన హోమమా, విడివిడి మనసులు కలుపుతూ ఒకటవు ప్రాణమా. గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే అయినదే, గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేస్తారే. ఈడెవడో రేపు తన ఫ్యాషన్ షో ఫినాలే.
తనకి కావాల్సింది తన దగ్గర లేనిది కాన్ఫిడెన్స్. అది గిఫ్ట్ గా పంపించాను. You're not wearing a cloth. You're wearing a culture. You have to understand it to embrace it. ఇతని ప్రేమ కథ పడుకుంటున్నట్టుంది. మనం ఏదో ఒకటి చేయాలి. ఎస్, ఒక ఐడియా. ఏంటో? కేబుల్ కార్. ఈ కేబుల్ కార్ దగ్గరికి ఎందుకు వచ్చాం సుహానా? వెయిట్ మ్యామ్. హే సుహానా. మ్యామ్, రోజు మన స్కూల్ ముందు కూర్చుని మీకు సైట్ కొడుతున్నారు. నేను 2-3 సార్లు చూసి పట్టేసుకున్నాను. హే రమ్యో, మ్యామ్ ఇస్తామని మీకు అనిపించకుండా దొండతో సెట్ కొడుతున్న రోమియో ఇతనే మ్యామ్. ఈ రోజు నువ్వు అయిపోయావు. సుహానా, సుహానా, ఎక్కడికి? సుహానా. ఈ కథ ముందుకెళ్ళడానికి మాటలు అవసరం రాలేదు. ఆ మౌనమే అంగీకారం. అంత రూత్లెస్ కిల్లర్ కి ఇంత సెన్సిటివ్ లవ్ స్టోరీ ఉందని అనుకోలేదు. ఈ జర్నీలో అతను ఎప్పుడు నిజం చెప్పలేదా? అడగనే లేదు. అసలు ఇంతకీ మీరేం చేస్తుంటారు? పోలీస్ ఆపరేషన్స్ లో చాటుగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంత డౌట్ గా చెప్తున్నారు? కనిపించకుండా చేసేది కదా. కనిపించకుండా చేసే సాయానికి మించిన గొప్ప ఉద్యోగం ఏముంటుంది? ఇండియన్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఎస్కేప్ అయిన క్రిమినల్ తో మాట్లాడితే ఇంటర్నేషనల్ జైల్లో ఉంటాం. నా రికమెండేషన్ లెటర్ కూడా పనిచేయదు. ఇక్కడే ఉన్నావా? క్రైమ్ సీన్ లో ఫోన్ దొరికితే ఐఎస్టీ కలిసి వస్తుంది కదా అని చేస్తున్నాను. రిటర్న్ ఇమీడియట్లీ. అవును, ఆ రోజు ఈ ప్రమోదం ఎందుకు వదిలేశారు? అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. మార్గశిరం మధ్యరాత్రి. ఈ చాప్టర్ ఎవరు చెప్పలేరక్క, మనం చెప్తేనే కిక్కు. చాక్లెట్ తొక్క తీసినంత ఈజీగా చెప్తా వినండి. ప్రోటీన్ వాళ్ళు డ్రోన్ల గరేసి చూడడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే పడుకుని ఉండడం కూడా డ్రోన్ లో ఐడెంటిఫై చేశారక్క. మేడం, అక్కడ సివిలియన్స్ లో ఎమ్మెల్యే సోమేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. బ్రెయిన్లెస్ ఫెలో. దేర్ ఈస్ అనదర్ వన్ ఆల్సో కమింగ్ మ్యామ్. ఆ డ్రోన్ లో చూస్తుంటే సిఏ జంగల్ రెడ్డి అలా అక్కడి బైక్ మీద వచ్చిండాడక్క. వన్ మోర్ బ్రెయిన్లెస్ ఫెలో. ఏంది సార్ ఈ డెడ్ బాడీస్? ఇంత మందిని చంపి సమ్మగా చెట్ల కింద పడుకున్నారా? వీడికి ఎట్టా అర్థమైందా? ఆడేంది ఆంటీ కూడా చంపుతారని లోపల దాక్కున్నాడా? అయిపోయాడు. ఇదిగో నేను సీఎం శంకర్ రెడ్డి మాట్లాడతానా? లోపల ఎవరున్నా నేను 5 లెక్క పెట్టే లోపల మందిపోవాలా? లెక్క పెడతాడా? 5. ఏంటా సౌండ్ పొల్యూషన్? జంగల్ రెడ్డి అని సినిమా ముందు వచ్చేసి టైటిల్ అంటాడు. 3. ఓ చిన్న హలో చెప్దామా? ఏమో చూస్తే గాని ఎవడినేదిలే. ఆ డెమోకి జంగల్ రెడ్డి వాళ్ళ పక్కకెళ్ళి పండుకున్నాడక్క. అప్పుడు మొదలైంది మచ్చ పబ్జి. ప్రో స్క్వాడ్ ఫుల్ రివర్స్ అటాక్. దడ దడ అని కొడుతున్నారు మచ్చ. మన హీరో ఊరుకుంటాడా? ఆయన కూడా దడ 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 అని కొడుతున్నాడక్క. బాతు బాతు పిల్లలు
అంటే అతను మదర్ గన్ తో మిగతా బేబీ గన్స్ అని షూట్ చేసేలా డిజైన్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే స్టీరింగ్ తిప్పితే మిగతా టైర్స్ అన్ని తిరిగేటట్టు. మన హీరో జాగ్రత్తగా ఆలోచించి ప్రోటీన్ చంపకూడదని కావాలని కాళ్ళ మీద షూట్ చేశాడక్క. ఇంతలో మేమంతా పడుకుని దేవుడు దండం పెట్టుకున్నాం మచ్చా. నాకు తెలియకుండా నా ఏరియాలో అసలు ఏం జరుగుతుంది? ఒక్క నిరసన మాట్లాడుతున్నావురా? అక్కడ 10 ఏళ్ల నుంచి ఓ గాడ్జిలా ఉండదురా. ఎప్పుడు చూసిన సినిమా వీడియోలు జబర్దస్తులు చూడడం తప్ప ఏ పుట్టలు ఏ పాము ఉండదు ఏనాడాలు చూసినా. అక్కడ సజ్జికాయల స్ట్రైక్ జరుగుతున్నదిరా. సర్జికల్ స్ట్రైక్, బొంగులు స్ట్రైకు. ఐదు గంటలయ్యింది. ఇంతసేపు ఏం పీకారు? ఉండాల్సింది ఆ కొండ మీద. నీ పోలిస్తే నీ కూడా రవంత మమ్మల్ని బయటికి కూడదంటరా. నీకు మైండ్ దొబ్బిందా సోమేశ్వర రెడ్డి? అక్కడ మిలిటరీ వాళ్ళే చుక్కలు లెక్కెడుతుంటే నేను నా తొక్కల ట్రైనింగ్ తో నేను సేవ్ చేయాలా? ఏంట్రా పేరెట్టి పిలుస్తున్నావు? శ్మశానంలో ఉన్నావు, సభలో లేవు. చచ్చిపోయే ముందు కూడా రెస్పెక్ట్ కావాలా నీకు? ప్రోటీన్ చాలా తెలివిగా ట్రిక్ చేసి ఒక స్మోక్ బాంబ్ రెడీ చేశారక్క. అది వేసిన వెంటనే మొత్తం పొగ. హీరోని బ్లైండ్ చేసి తెలియకుండా ముందుకు వచ్చేసారు. ఇంతలో పెద్ద గాలి, పెద్ద సౌండ్. నన్ను ఎత్తుకుపోవడానికి హెలికాప్టర్ వచ్చినట్టున్నదిరా. వచ్చేటపోతుంది నిన్ను నన్ను. ఆ లోపల ఉన్న గాంచెల్లాగా నెట్టబడానికి వచ్చింది. హెలికాప్టర్ లో వచ్చిన ప్రోటీన్ ఆ ఇంట్లో ఉన్న గన్నుల మీద షూట్ చేశారక్క. మెయిన్ గన్ ఫైరింగ్ కి మిగతా గన్స్ ఫైరింగ్ కి 1 సెకండ్ తేడా ఉంటుంది. అది అబ్జర్వ్ చేస్తే బాతును కొట్టేయచ్చు. ఇంతలో ఒక స్నేపర్ మన హీరోని స్పాట్ చేశాడు. I got him on my side. Take the shot. ప్రతి గొప్ప ప్రేమ కథ వెనకాల ఒక ఊహించని ముగింపు ఉంటుంది. ఆమెను చివరిసారిగా చూస్తున్నాడని ఆ రోజు అతనికి తెలీదు. ఎప్పుడో వార్తల్లో చూసే ప్రమాదం ఆ రోజు మా జీవితంలో జరిగింది. రచన పనిచేస్తున్న డీకే సెంటర్లో టెర్రరిస్టులు షూటౌట్ చేశారు. ఆ రోజు చనిపోయిన 18 మంది పిల్లల్లో సుహానా కూడా ఉంది. వాళ్లతో పాటు రచన నీతో ఒక విషయం చెప్పాలి. ఇది మాట్లాడే టైం కాదు. నువ్వు ఉండుంటే ఈరోజు అందరూ బ్రతికేవాళ్ళం. నువ్వు నా దగ్గరే లైఫ్ ఉంటుంది. నువ్వు ఇలాగే ఉండాలి. ఇలాంటి రోజు ఎవరికి రాకుండా చూసుకో.
టార్చర్ ఇది 24 అవర్స్ చేయాలి నాకు. మనం సిద్ధంగా లేనప్పుడు వచ్చే యుద్ధమే కర్మ. ఆ షూట్అవుట్ కి 6 నెలల ముందు మేము తీసుకున్న కాంట్రాక్ట్ కర్మ రూపంలో ఆ రోజు మాకు పరిచయం అయింది. ఏంటి కాంట్రాక్టు? ఇల్లీగల్ గన్స్. చేతులు మారుతున్నాయి, దాన్ని ఆపడానికి వచ్చిన వాళ్ళని మనం ఆపాలి అంతే. వీడిని ఆ రోజే షూట్ చేసి పడదొబ్బాల్సింది. సుహానా ఫాదర్ కదా, షూట్ చేయటం ఎందుకు? ఆపుదాం. అప్పుడు తెలియలేదు మేము దేన్ని ఆపాము. ఏ సైకోల్ చేతుల్లోకైతే మేము గన్లు వెళ్ళడానికి సహాయం చేశామో వాళ్లే మా జీవితాల్ని తల్లకిందులు చేశారు. గన్స్ తప్పుడు చేతుల్లోకి వెళ్ళడం అంటే దిద్దుకోలేని ఒక తప్పు జరుగుతుందని అర్థం. ఆ విషయం అతనిలో నేనెప్పుడు చూడని మనిషిని నాకు చూపించింది. ఆ క్షణం నుంచి అతను నాకు తెలిసిన సహదేవ్ కాదు. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు. లాగ్ 18. ఈ రోజు నీ గురించి నేనేమనుకుంటున్నానో మాట్లాడతా. బుల్లెట్ శబ్దం అంటే కాపాడే శబ్దమని, గన్ అంటే సాయం చేసే వస్తువని ధైర్యం తీసుకొచ్చావు. ఇంతమంది ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారు అంటే దాని వెనుక ఆయుధం పట్టుకొని ఒకడుంటాడు. ఆ ఒక్కడు నా వాడవ్వడం నాకెంతో ప్రైడ్. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. దేవుడు కనిపించడు. నువ్వు చాటు నుండి చేస్తున్నా దేవుడు చేస్తున్న పనే చేస్తున్నావు. మనిషి ఎలా ఉంటాడో తెలియకుండా ప్రేమించింది. నాలో ఒక రక్షించే వాడిని చూసింది. ఆ చూపు అబద్ధం అవ్వకూడదు. అవ్వకూడదంటే అర్హత లేని వాడి చేతికి చేరిన ప్రతి ఆయుధం బూడిదవ్వాలి. రచన బతుకున్నంతకాలం అతని జీవితం అబద్ధం. ఆమె చనిపోయిన తర్వాత అతని జీవితం నిజం. ఆ నిజం అతని యోధుడిని చేసింది. చివరిగా నేను ఆమెకి ఇవ్వగలిగేది ఒకటే, ఆమె అనుకున్న రూపానికి మారటం, ఇంకో దారుణం జరగకుండా చూడటం. నేను గురి పెడితే ఊపిరాగేది, ఇకపై ఊపిరాడాలి. ఆయుధం పట్టుకునే చేతికి ఆదుకునే బాధ్యత ఉండాలి. అది లేని వాడికి ఆయుధం అందనంత దూరంలో ఉండాలి. రెస్పాన్సిబుల్ షుడెంట్ లీవ్ ద వెపన్, ఇర్రెస్పాన్సిబుల్ షుడెంట్ హోల్డ్ ద వెపన్. అక్రమ ఆయుధాలని బూడిద చేస్తాన్న నిర్ణయం కోసం ఆ రాత్రి అతను ఎంతమంది నాపాడో నీకు తెలియాలి.
గేట్ ని పడగొట్టారు. గేట్ ఇస్ డౌన్. ఆ గాడ్జిల్లా తచ్చిందంటారా? We have got an eagle. Sir, you're 10 o'clock. కానీ వాళ్ళకన్నా ముందే టెర్రరిస్టులు ఆయుధాల కోసం చొచ్చుకొచ్చారు. కాఫీర్ చచ్చిపోయాడు. స్పెషల్ ఫోర్సెస్ కన్నా ముందు మనమే లోపలికి పోవాలి. ఆయుధాలు సొంతం చేసుకోవాలి. అది చూసి జరిగింది అంచనా వేయడానికి స్పెషల్ ఫోర్సెస్ ఆగారు. మ్యామ్, the rogue batch is barging in. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే సహదేవ్ చావునైనా వాయిదా వేస్తాడు కానీ మొదటిసారి పంతం చూస్తున్నా. అతనే కంచె, అతనే కాపరి. అతన్ని దాటి మనిషి లోపలికి వెళ్ళడం, అతన్ని దాటి ఆయుధం బయటికి రావడం అసాధ్యం. Ma'am, అతను వదలడు. He's not gonna give up. If we move in, we lose our troops. Ma'am, ఉన్న ఒకే దారి ఎయిర్ స్ట్రైక్. వాడు క్రిమినల్ అని తెలుసు. వాడు ఉండే ప్లేస్ తెలుసు. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మిస్సెల్ వేసేయండి. పది సంవత్సరాలు, 56 ఆపరేషన్స్, 1,00,000కు పైగా ఆయుధాలు చోరీ, 16 దేశాల హిట్ లిస్ట్ లో ఉన్న అసాసిన్ నువ్వు. అక్రమాయుధాల గురించి నీకేం తెలిసిన ఇదంతా చేస్తున్నావు. దేశం వేషం మారిస్తే నీ రికార్డు మారదు. నేను వదిలేసింది ఆ ప్రదేశాన్ని కాదు, ఆ ప్రపంచాన్ని. సంవత్సరానికి 1 కోటికి పైగా ఆయుధాలు తయారవుతాయి. వాటిలో ఒఫీషియల్ గా కంట్రీ డిఫెన్స్ తీసుకునేది సగం మాత్రమే. మిగతా సగం బ్లాక్ మార్కెట్ లో అమ్ముడుపోతున్నాయి. ఇలా ప్రపంచంలో 100 కోట్లకి పైగా ఇల్లీగల్ గన్లున్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్లయితే బయట అమ్మకానికి ఉన్న ఆయుధాలు 850 కోట్లు. అంటే ఒక్కో తల్లికి ఒక్కో తుపాకీ. చంపటం చవక, కాపాడటమే ఖరీదు. ఇది ఆపే గోడ కట్టకపోతే, ఆపమనే గొంతు లేకపోతే రేపు సెల్ ఫోన్ కొన్నట్టు కనుకుంటారు. మహమ్మారికి చనిపోయినట్టు మారణాయుధాలకి చనిపోతారు. ఇది ఆగాలి, లేకపోతే ఆపుతాను. ఆయుధం దారి తప్పడమే దారుణానికి పడే మొదటి అడుగు. ట్రైన్లు, రోడ్లు, హోటళ్లు, గుళ్ళు, స్కూళ్లలోకి వచ్చిన గన్లు రేపిళ్లలోకి వస్తాయి. మనుషుల కన్నా గన్లు ఎక్కువ ఉన్న అమెరికాలా కాకూడదు ఈ దేశం. చదువుకో సంపాదనకో పోయినోళ్ళకి బిడ్డ ఎలా ఉన్నావని కాల్ పోవాలి గాని మీ బిడ్డ కాలుపుల్లో చనిపోయిందని కాల్ రాకూడదు. కుటుంబంలో ఒకరు చనిపోతే 2 సవాలు తయారవుతాయి. ఒకటి కాలిపోతుంది, ఇంకొకటి కాలిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. చావుకి కారణం కాదు, అర్థం ఉండాలి. బంధువు కంటే బాధ్యత తూట అంటే ధైర్యం రావాలి. అలా జరగాలంటే ఆయుధం బాధ్యత లేని వాడికి అందకూడదు. పీరియడ్.
సంబంధం లేని కారణానికి మన వాళ్ళు కళ్ళ ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధని ఊహ కూడా అందదు. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, ముండోడు. ఈ ఆయుధాలు ఎక్కడికి వెళ్లాలో ఎవరికి చేరాలో నేను డిసైడ్ చేస్తాను. కాదని ఎవరైనా వస్తే ఇదే మార్గశిరం మధ్యరాత్రి మళ్ళీ జరుగుతుంది. సాదేవ్, ప్రతాప్, Killed 12 people misusing your power. You are dismissed. Ordering asylum for you. పదేళ్లలో కాంట్రాక్ట్ కిల్లింగ్ నుంచి ప్రపంచంలోని గ్రే మార్కెట్స్ ని కంట్రోల్ చేసే రేంజ్కొచ్చావు. ఇండియాస్ పవర్ఫుల్ బిలియనీర్ ని వాడి నన్ను బయటకు తీసుకొచ్చావు. నన్ను విడుదల చేస్తే క్షమించడానికి నువ్వు నాకిచ్చింది జ్ఞాపకం కాదు, గాయం. కళ్ళ ముందున్నా ముగించే. నువ్వు పోవాల్సింది తూట కాదు. ఒక తండ్రికి కూతుర్ని దూరం చేశావు, ఎన్నో జీవితాల్ని తలకిందులు చేశావు, ఇంకా మారణ హోమం చేస్తున్నావు. వెనక్కి తిప్పుతాను. ప్రతి ఆయుధం వచ్చిన చోటికి పంపిస్తాను. వీటి వెనుకున్నదే ఆశయమైన ఇక్కడే పాతేస్తాను. పన్నెండు ఇంటెలిజెన్స్ బ్యూరోలు, 16 ప్రభుత్వాలే ఆపలేని నన్ను నువ్వెలా ఆపుతాననుకున్నావు? నేను కాంట్రాక్ట్ తీసుకుంటే ఆగినట్టు రికార్డే లేదు. ఈ కాంట్రాక్ట్ నా భార్య చూసిన కళ. ఇట్స్ ఏ లైఫ్ టైం కాంట్రాక్ట్. దళం సైన్యం కాదు, దేశం వచ్చిన ఆపుతాను. రా.
ఇప్పటి కోసం వెయిట్ చేయడానికి నాకు మిగిలిందేమీ లేదు. When I hit a shot, it's business. When I miss a shot, it's purpose. పది సంవత్సరాలుగా ఒక జీవితం నీకోసం ఎదురు చూస్తుంది. సహదేవ్ తన వల్ల జరిగిన తప్పును సరిదిద్దడానికి ఏ వ్యక్తి తీసుకునే నిర్ణయం తీసుకున్నాడు? నీ పుస్తకాన్ని ముగించేది ఆ నిర్ణయమే. ఆ నిర్ణయం గురించి నీకు చెప్పగలిగేది ఒకరే. పది సంవత్సరాలుగా మీకోసం ఎదురుచూస్తున్న లైఫ్ ఎవరు? కథ పూర్తి చేయండి. 10 సంవత్సరాలుగా నా కోసం వెయిట్ చేస్తున్న జీవితం ఎవరు? గేమ్స్ ఆపే విషయం చెప్పు. చెప్తా, తొందర ఎందుకు? స్కూల్ బెల్ మోగని. పేరు భూమి. సహదేవ్ రుణం నీ కూతురు. పిలుపు నుండి పెంపకం వరకు నీ జ్ఞాపకాలే. తన వల్ల జరిగిన నష్టానికి తను కోల్పోయిన అర్హతే భూమి. కూతురే ప్రపంచం అనుకునే నీలాంటి తండ్రే తనకు హామీ. చెట్టును కూల్చే తుఫానిచ్చే దేవుడే మళ్లీ మొలవమని వర్షాన్నిస్తాడు. రచన చనిపోయే ముందు వాళ్ల ప్రేమకి ప్రతిరూపాన్ని సహదేవ్ చేతులు పెట్టింది. ఆ పాప ఏ లోటు లేకుండా పెరిగింది. కానీ నిన్ను చూస్తూనే, నీతో మాట్లాడుతూ పెరిగింది. నువ్వెప్పుడూ ఆమెకి తోడుగానే ఉన్నావు. ఆమెకి తెలిసిన రూపం, జ్ఞాపకం నీదే. తండ్రిగా తను దూరంగా ఉంటూ నీకు కూతుర్ని దగ్గర చేశాడు. నా కూతురి కోసం నేనిది మొదలు పెట్టాను. అలాంటిది అతను తన కూతుర్ని త్యాగం చేద్దామనుకున్నప్పుడు తన ఆలోచన ముందు నేను నా పగ చాలా చిన్నగా అనిపించాం. అన్నీ ఒక్క సెకండ్లో మాయమైపోయాయి. నా కూతురు కనిపించింది. నేను చూసినప్పుడు ఆ కుండ మీద బూడిద తప్ప నాకేమీ కనిపించలేదు. ఆ రోజు రాత్రి ఆయన ఎలా చనిపోయారు? జై, టైం లేదు. యాక్టివేట్ ఆల్ ద ఎక్స్ప్లోజివ్స్. వాళ్ళు కట్లిపే. గెలుపోవటంలే కాదు, అతని చావు కూడా అతని నిర్ణయమే. ఎవ్రీబడి అవుట్. తనను ఆపడానికి మిసైల్స్ అవసరం లేదని కమ్యూనికేట్ చేశాడు. తన కోటని తనే కూల్చాలని నిర్ణయం తీసుకున్నాడు. 100 మీటర్ల రేడియస్ వరకు ఎఫెక్ట్ ఉండే పవర్ఫుల్ డెటోనేటర్ లాంచ్ చేశాడు. Warbase Prime Station. Tejas 23 abort. He's detonated himself. Abort. Tejas 23 abort.
చనిపోయాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అంత మొండోడికి ఈ ముగింప. ఫామ్ హౌస్ శిథిలాల్లో అతని ఆనవాళ్ళు ఒక్కటి కూడా దొరకలేదు. 10 years మిషన్ ప్లాన్ చేసుకున్నవాడు తన ఎగ్జిట్ ప్లాన్ చేసుకోడా? నేను నీలాగే నమ్మలేదు. ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత రోజు ఈగల్ మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది, హీఈస్ నాట్ అ సింగిల్ మ్యాన్. డెన్మార్క్ లో 12 మంది షార్ట్ డెడ్. అక్కడ ఆర్మరీ కూడా మిస్ అయింది. అక్కడే ఈ బుల్లెట్ దొరికింది. ఆపరేషన్ డెన్మార్క్ సగం పూర్తయింది. I ended many eagles. I ran the Denmark. Decide lives. ఈగిల్ అంటే ఒక సిస్టమ్ అంటే ఒక ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీని నడిపేది నాయకుడే కాదు, ఆ నాయకుడే ఓ నియంత్రణ. ఇప్పుడు నువ్వు ఉన్నది ఆ నియంత నీడలోనే. అక్రమాయుధాలు ఆ నియంతని దాటలేవు. అతను ఆయుధానికి నిర్వచనమే మార్చాడు. నలుగురిని హతమార్చేది కాదు, నలుగురిని మార్చేదే ఆయుధం. చేనేత కార్మికులకి భరోసా ఇచ్చాడు. ప్రభుత్వాలని ఆలోచించేలా చేశాడు. భూమి మీద లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి విపత్తులు అవసరం. అతను అవసరం. The man is everywhere. అతన్ని కలవచ్చా? అతను కనపడ్డు, కానీ వ్యాపించి ఉంటాడు. మనల్ని కూడా ఎక్కడి నుండో చూస్తూనే ఉంటాడు. ఈ కథ చీకటి ఫైల్స్ లో ఉండడం కన్నా ఈ తరం పిల్లలకి చేరడం చాలా ఇంపార్టెంట్. రేపటి డేంజర్ డీల్ చేయాల్సిన హీరోలు వాళ్ళు. రేపటి హీరోలకి ఈ రోజు హీరో గురించి తెలియాలి. సహదేవ్, ప్రళయాన్ని ఆపాలని చూస్తే అది ముందు ముగించేది నిన్నే. ఇది నువ్వు పిలిచిన యుద్ధం. Get ready. I'm coming. యుద్ధకాండ మొదలైంది. మీకు తెలిసింది మధ్య పేజీలో ఉన్న మార్గశిరం మాత్రమే. ముందు పేజీలో ఉన్నది విధ్వంసం. తర్వాత పేజీల్లో ఉండబోయేది విశ్వరూపం.